అఘోర్లు లేదా అఘోరీ సాధులు ప్రధానంగా భారతదేశంలో ఉన్న సన్యాసి శైవ సాధులలో ఒక చిన్న విభాగం. వీరు ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కనిపిస్తారు. ముఖ్యంగా వారణాసి అనగా కాశీ చుట్టూ వారి అభ్యాసాలకు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. కొంతమంది అఘోర్లు భారతదేశం మరియు నేపాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా నివసిస్తూ ఉన్నారు. ఈరోజు మనం అఘోర్ల గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. అఘోర్లు వారి సాంప్రదాయేతర మరియు విపరీతమైన సన్యాసి పద్ధతులకు ప్రసిద్ధి చెందారు. అఘోరీల జీవనశైలి, వారి గురించి కొన్ని విషయాలు. ధ్యానం మరియు యోగా. అఘోరాలు తమ శరీరాలు మరియు మనస్సులపై ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు నైపుణ్యాన్ని సాధించడానికి లోతైన ధ్యానం మరియు యోగా సాధనలో గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తారు. శ్మశాన వాటికల్లో నివసించటం. చాలామంది అఘోర్లు శ్మశాన వాటికలలో నివసిస్తున్నారు లేదా తరచుగా సందర్శిస్తారు. ఈ ప్రదేశాలు శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నాయని మరియు ధ్యానం మరియు ఆచారాలకు అనువైనవని నమ్ముతారు. మానవ అవశేషాల ఉపయోగం. అఘోరాలు తమ ఆచారాలలో మానవ పుర్రెలు మరియు ఎముకలను ఉపయోగిస్తారని అంటారు. ఇవి భయాన్ని మరియు అనుబంధాన్ని అధిగమించి ఆధ్యాత్మిక విముక్తికి దారితీస్తుందని వారు నమ్ముతారు. నరమాంస భక్షణ మరియు మత్తు పదార్థాల వినియోగం. అరుదైన సందర్భాల్లో కొంతమంది అఘోరాలు తమ ఆచారాలలో భాగంగా నరమాంస భక్షడానికి పాల్పడినట్లు నిషేధించబడింది. ఈ చర్యలు ప్రపంచిక కోరికలు మరియు సామాజిక నిబంధనలకు అధిగమించడంలో సహాయపడతాయని నమ్ముతూ వారు మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలను కూడా తినవచ్చు. కనీసం ఆస్తులు. అఘోరాలు సాధారణంగా అత్యంత సరళమైన జీవితాన్ని గడుపుతారు. వారు తమ శరీరాలను కప్పి ఉండడానికి శ్మశాన వాటిక నుండి బూడిదను ఉపయోగించి తక్కువ దుస్తులు ధరించవచ్చు లేదా నగ్నంగా వెళ్ళవచ్చు. వైద్యం చేసే పద్ధతులు. కొంతమంది అఘోర్లు వారి వైద్యం పద్ధతులకు ప్రసిద్ధి చెందారు మరియు వివిధ వ్యాధులకు నివారణలు కోరుకునే వ్యక్తులచే వెతకబడతారు. వారికి వైద్యం చేయడంలో సహాయపడే ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు. భిక్షాటన. భారతదేశంలోని చాలామంది సన్యాసుల వలె అఘోరులు తరచుగా తమ రోజువారీ జీవనోపాధి కోసం భిక్షపై ఆధారపడతారు. ప్రజలు దారిద్ర్యాన్ని బట్టి వారు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. సింపుల్ లివింగ్. అఘోరులు తరచుగా కొద్దిపాటి జీవనశైలిని నడిపిస్తారు. చాలా తక్కువ ఆస్తులను కలిగి ఉంటారు. వారు ఆహారం కోసం సహజ వనరులపై ఆధారపడవచ్చు. ఇది బౌద్ధిక అవసరాలకు వారికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక శక్తులు. కొంతమంది అఘోరాలు తమ తీవ్రమైన అభ్యాసాల ద్వారా ఆధ్యాత్మిక మరియు శారీరక బలాన్ని పొందుతారని నమ్ముతారు. వీటిలో మానవ మాంసం లేదా విసర్జన వంటి నిషిద్ధమైన పదార్థాలు తీసుకోవడం కూడా ఉండవచ్చు. అయితే ఈ పద్ధతులు చాలా వివాదాస్పదమైనవి మరియు విశ్వవ్యాప్తంగా అనుసరించబడవు. బూడిద. అఘోరాలు తమ శరీరాలను దహన చితిల నుండి బూడిదతో కప్పుతారు. అవి శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని మరియు మూలకాల నుండి రక్షణ కల్పిస్తాయని వారు నమ్ముతారు. అఘోరీలు తరచుగా శ్మశాన వాటికలతో సంబంధం కలిగి ఉంటారు. అక్కడ వారి మరణం మరియు క్షయం మధ్య ధ్యానం మరియు కర్మలు చేస్తారు. జీవితంలోని చీకటి కోణాలను ఎదుర్కోవడం మరియు స్వీకరించడం ద్వారా వారు అనుబంధం మరియు అహంకారాన్ని అధిగమించగలరని వారు నమ్ముతారు. చరిత్ర. అఘోరీల మూలాలు 12వ శతాబ్దానికి చెందిన వారణాసి శ్మశాన వాటికలో నివసించిన సన్యాసి బాబా కెనారాం యొక్క పురాణంతో గుర్తించవచ్చు. అతను తన తీవ్రమైన అభ్యాసాల ద్వారా జ్ఞానోదయం పొందాడని మరియు అఘోరీ శాఖ స్థాపకుడయ్యాడని చెప్పబడింది. నమ్మకాలు. విధ్వంసం, పరివర్తన మరియు పునర్జన్మతో సంబంధం ఉన్న హిందూ దేవత అయిన శివుడి శక్తిని అఘోరీలు నమ్ముతారు. వారు తమను తాము శివుని బోధనల అనుచరులుగా చూస్తారు. వారి అసాధారణ అభ్యాసాల ద్వారా జనన మరణ చక్రాన్ని అధిగమించాలని కోరుకుంటారు. అభ్యాసాలు. అఘోరీలు వివిధ ఆచారాలు మరియు అభ్యాసాల్లో పాల్గొంటారు. వీటిలో శివసాధన, భూతశుద్ధి, కుండలిని యోగా, తాంత్రిక పద్ధతులు. సింబాలిజం. అఘోరీలు వివిధ చిహ్నాలను ఉపయోగిస్తారు. అవి పుర్రె, త్రిశూలం, నెలవంక. ప్రసిద్ధ అఘోరీలు బాబా కెనారాం, బాబా భగవాన్ రామ్, లగీమా, అఘోరీ విమలానంద. హిందూ మతం మరియు అఘోరీలు. అఘోరీలను విస్తృత హిందూ సంప్రదాయాలలో భాగంగా పరిగణిస్తారు, కానీ
వారి అసాధారణ పద్ధతులు వారు వేరు చేస్తాయి. వారు భగవద్గీత మరియు ఉపనిషత్తుల వంటి హిందూ గ్రంథాల నుంచి ప్రేరణ పొందారు. అఘోరీలు బ్రహ్మం భావనను విశ్వసిస్తారు మరియు అభ్యాసాల ద్వారా దానిని గ్రహించాలని కోరుకుంటారు. మరణం మరియు పునర్జన్మ. అఘోరీలు జననం, మరణం మరియు పునర్జన్మ చక్రాన్ని నమ్ముతారు. వారు తమ అభ్యాసాల ద్వారా ఈ చక్రం నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. విముక్తి అనగా మోక్షం. మరణం మరియు క్షీణతను ఎదుర్కోవడం ద్వారా వారు మరణ భయాన్ని అధిగమించి ఆధ్యాత్మిక వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ వీడియో వలన అఘోరీల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.